మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, 2019లో దిశ ఘటన మనందరికీ తెలిసిన విషయమే, అసలు ఇప్పటికీ మర్చిపోలేము. అలా చూసిన ఢిల్లీలో నిర్భయ, తర్వాత చూసిన వరంగల్లో ఒక యాసిడ్ దాడి కూడా చేశారు, ఒక అమ్మాయి పైన దాడి చేయడము. అంటే ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ మేడ్చల్ బైపాస్ రోడ్ దగ్గర ఒక అమ్మాయిని మండరాయితో చంపేసి కొట్టి అంటించేశారు. అంటే ఏంటి అసలు ఆ సొసైటీలో ఎక్కడ తప్పు జరుగుతుంది? అమ్మాయిల పట్ల ఎందుకు ఇట్లా అంటే భయం లేకుండా పోతుంది? అక్కడ ఎన్కౌంటర్ చేసినా కూడా ఆ దిశ ఘటనలో మళ్ళీ సేమ్ యాసిడ్స్కి ఇలా జరగడం అనేది, సరే అసలు ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఎందుకు ఇంతలా ఈ అమ్మాయిల పట్ల జరుగుతున్నాయి? అమ్మాయిల రక్షణ లేదు అనే అంటారా? తల్లిదండ్రులు ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ముఖ్యంగా చాలా భయపడుతున్నారు ఆడపిల్లల్ని బయటికి పంపాలంటే. ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లో దూసుకు వెళ్ళిపోవడం చూస్తున్నాం. ఏదైనా సరే మహిళలు ముందుంటున్నారు. మరి ఇలాంటి టైంలో ఇలాంటి జరుగుతున్నప్పుడు వెనకడుగు వేసే ఛాన్స్ వస్తుంది అంటారా ఆడవాళ్ళకి? దీని గురించి తీసుకొస్తున్నారు, వేయవలసిన అవసరం లేదు, తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ కేసు మనం పర్టికులర్గా ఇప్పుడు మీరు చెప్పింది ఈ కేసు ఏంటనేది పూర్వాపరాలు పక్కన పెడితే, ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళింది, ఒకవేళ అక్రమ సంబంధమే ఉందా, ఇదంతా పక్కన పెడితే చంపేస్తారా ఒక అమ్మాయిని? మీకు ఏదైనా పని ఉంటే చూసుకోండి, అంతవరకే. చంపేయడం ఎందుకు? అంటే చంపేశారు అంటే మీ పగలు ప్రతీకారాలా, లేకపోతే దారిని పోతుంటే దొరికింది కాబట్టి వాడేసుకుని మళ్ళీ బయటకు చెప్తుందేమో మేము జైలుకి వెళ్ళాల్సి వస్తుందేమో చంపేశారా? ఇప్పుడు కూడా వెళ్ళారుగా, వెళ్తారుగా, శిక్ష పడుతుందిగా. మరి అలాంటప్పుడు ఆ పని చేయడం ఎందుకు అనే విచక్షణ, అదే నేను చెప్తా, విచక్షణ లేకపోవడమే ఇటన్నిటికీ నేరాలకి కారణం. తీసుకునే నిర్ణయం ఎటువంటిదైనా సరే క్రైమ్ వైపు వెళ్ళకూడదు. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా వస్తే ఓకే, ఇష్టపూర్వకంగా రాకపోయినా సరే మీరు చంపాల్సిన అవసరం లేదు. జరిగిన నేరం ఘోరం ఎటు జరుగుతుంది మీ వల్ల. చంపడం వల్ల ఇంకా కొంచెం మీకు నేరం పెరుగుతుంది, ఆ అమ్మాయి జీవితమే ముగిసిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పారు నిర్భయ, దిశ, ఈ కేసులన్నీ కూడా అమ్మాయిలకి రక్షణ అప్పుడు లేదు ఇప్పుడు లేదు. మీరు అడిగారు రక్షణ లేదా, ఎక్కడుంది రక్షణ? మరి ఈ రక్షణ వ్యవస్థ కూడా ఏం చేస్తుంది? హోమ్ డిపార్ట్మెంట్ దేశవ్యాప్తంగా మరి పెట్టినటువంటి రూల్స్ ఎలా ఉన్నాయి? కఠినంగా లేవా? మరి కఠినంగా ఉన్నా సరే వీళ్ళు ఇలా చేస్తున్నారా? మరి ఎన్కౌంటర్ కూడా జరిగింది ఒక కేసులో. మరి ఎన్ని చేసినా ఇలా చేస్తున్నారు అని అంటే ఆ క్షణికావేశం, ఆ క్షణంలో డబ్బులున్నా లేకపోయినా ఒక వస్తువు కొనాలి అంటే చూడండి, అప్పు చేసి కొనేస్తాడు ఒక్కొక్క మహానుభావుడు. ఇల్లాలైనా మగవాడైనా ఎవరైనా సరే, ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటే అంటే ఆ ఒక్క క్షణం ఆ భావోద్వేగాన్ని కనుక కంట్రోల్ చేసుకుంటే ఎటువంటి క్రైమ్స్ జరగవు. ఇప్పుడు ఈ ఎంతమంది చూస్తారో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మాట్లాడే మాటలు వాళ్ళకి చేరతాయో లేదో నాకు తెలియదు, కానీ ఇలాంటి పబ్లిక్ మీటింగ్స్ పెట్టి గల్లీ గల్లీకి అవేర్నెస్ తీసుకురావాలనేది నాది ఒక ప్రపోజల్. అంటే మేడం, క్రైమ్ చేసేసి దాని నుంచి ఎలా తప్పించుకోవాలనే ఆలోచనతో ఇవన్నీ చేస్తున్నారంటారా? ఇలా తగలబెట్టడం, ఒక నిమిషంలో వచ్చినటువంటి ఒక కోరిక, ఆ ఉద్వేగాన్ని కనుక వాళ్ళు విచక్షణతో ఆపుకుని ఆలోచిస్తే, లేకపోతే ఆలోచిస్తే ఆపుకోగలుగుతారు. ఇవి రెండిటిలో ఏది చేయట్లేదు. దానికన్నా ముందు విచక్షణే లేదు. ఆ విచక్షణ అనేది ఉంటే ఆలోచిస్తారు, ఆలోచిస్తే కంట్రోల్ చేసుకుంటారు. మరి ఆడపిల్లలకి మేడం, సరే పెళ్ళయ్యేంత వరకు తల్లిదండ్రులు సంరక్షణలో ఉంటారు, మరి పెళ్ళయ్యాక భర్త సంరక్షణలో ఉండాలి. మరి పెళ్ళి అవ్వకుండానే ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సరే తల్లిదండ్రులు ఎంతవరకు కాపలా కాస్తారు? పెళ్ళయ్యాక మరి భర్త కూడా ఉండలేడు కదా ఎంతసేపు కూడా. మరి ఎలా అంటారు? ఇవన్నీ చూస్తున్నప్పుడు సమాజంలో ఇంత ఘోరంగా జరుగుతుంటే అన్నీ కూడా సన్నివేశాలు తెలిసిన మనం కోల్కతా వీడియోస్ కూడా చాలానే చేస్తున్నాం మనం, డాక్టర్ ఘటనలో కూడా. మరి తల్లిదండ్రులు, ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి ఇంకా వాళ్ళకి ఆడపిల్లలు బయటికి పంపాలా వద్దా అనే ఒక డౌట్ అయితే చాలా మందికి అయితే వస్తుంది కూడా. ఇంకెంతవరకు వెళ్తారు కూడా? మరి ఇంట్లోనే పెట్టుకోవాలంటారా? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక సిటిజన్ అయినందుకు ప్రతి వ్యక్తికి కూడా బాధ్యతలు కొన్ని ఉంటాయి, వ్యక్తిగతమైనటువంటి బాధ్యతలు ఉంటాయి, పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్, కుటుంబ పరంగా బాధ్యతలు ఉంటాయి, తర్వాత సామాజికమైనటువంటి బాధ్యతలు ఉంటాయి.
ఇప్పుడు ఇవన్నీ మనం ఒకసారి ఒక వీడియోలో చెప్పాను నేను. ఇవన్నీ ఏంటంటే ఒక సిటిజన్ అన్నా నేను, అందుకే ఒక సిటిజన్గా ఈ బాధ్యతలన్నీ ఉంటాయి ప్రతి పౌరుడికి కూడా. ఈ బాధ్యతని ఎందుకు తీసుకోవట్లేదని నేను అడుగుతున్నాను. ఎందుకు నిర్వర్తించట్లేదు అని అడగటం లేదు నేను, ఎందుకు తీసుకోవట్లేదు. తీసుకుంటే నిర్వర్తిస్తారు కదా. ఆ బాధ్యత తీసుకోవాలి అనేటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఆ వ్యక్తిత్వం కానీ ఆలోచన కానీ యూత్లో లేదు ఈ రోజుల్లో. మీరు ఒక క్వశ్చన్ అడిగారు దీనికన్నా ముందు, భర్త పెళ్ళైన స్త్రీని ఎలా చూసుకోవాలి మంచిగా, ఆయనదే కదా బాధ్యత అని. ఎక్కడ బాధ్యతగా ఉంటున్నారండి ఇప్పుడు యూత్? చాలా తక్కువ శాతం అని చెప్పుకోవచ్చు. కొన్ని పద్ధతి గల కుటుంబాల్లో, ఒక విలువలకి విలువ ఇచ్చే కుటుంబాల్లో పిల్లలు బాగానే ఉన్నారు. అలాంటి ఇళ్లలో ఆడపిల్లలకు కూడా ఏమీ జరగటం లేదు ఇప్పటికీ కూడా. కానీ మిగతా వాళ్ళందరూ అందరూ భ్రష్టు పట్టిపోతున్నారుగా, అందరూ నాశనం అయిపోతున్నారుగా. జీవితాలేంటి, కుటుంబాలేంటి, వ్యవస్థలు అన్నీ కూలిపోతున్నాయి. దీనికి నేను చెప్పేది ఏంటంటే, ఇదే నేను అనేది, గల్లీలో మీటింగ్స్ అరేంజ్ చేయాలి. కనీసం ఆగి 10 మంది అయినా వింటారు. లేదా ఒక ఆడిటోరియం తీసుకుని ఆయా ఏరియాలో ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి 4 వ్యక్తులు చాలండి. వాళ్ళకి ఎటువంటి పదవులు అవసరం లేదు. ఒక గ్యాదరింగ్ చేసి ఆ గల్లీలో మీటింగ్ పెడితే ఆ గల్లీ బాగుపడుతుంది కదా. తర్వాత ఇంకొక గల్లీలో, ఇంకొక ఊర్లో, అలా 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 మనం కనుక అవేర్నెస్ తీసుకొచ్చినట్టయితే ఈ బాధ్యత అనేది వాళ్ళకి వస్తుంది. కనీసం వీళ్ళేంటి ఇలా అరుస్తున్నారు అని ఒక అటెన్షన్ పే చేసి ఒక 2 నిమిషాలు ఆగి వింటారు. ఇప్పుడు ప్రతి దానికి ఒక కమ్యూనిటీ హాలు, ఒక చిన్న ఆడిటోరియంస్ ఏవో ఉంటాయి ప్రతి కాలనీలో. చిన్న స్లమ్ ఏరియాస్లో కూడా కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి చిన్నవి. అక్కడ మనం ఏర్పాటు చేసుకోవచ్చు. మనం అంటే ఇలా చేయాలనుకున్న, దేశం అంతా ఒకళ్ళు చేయలేరు, ఊరంతా ఒకళ్ళు చేయలేరు. ఏ కాలనీకి, ఏ గల్లీకి, ఏ ఒక ఉంటాయి కదా ఏరియాస్, ఆ ఏరియాకి సంబంధించిన 4 పెద్ద మనుషులు కండక్ట్ చేయొచ్చు. ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. వండుకుంటారు, తింటారు, తన్నుకుంటారు, పోతారు. ఇదేనా? ఏ వయసు వాళ్ళని ఇదే పని చేస్తున్నారు. పెద్ద వయసు వచ్చిన వాళ్ళు సమాజానికి ఉపయోగపడేది కాస్త చెయ్యండి. మీరు మీ గ్రామాల్లో కానీ, మీ వీధుల్లో కానీ, మీ వీధిని బాగు చేసుకోండి. మీ పెద్ద మనుషులు రచ్చబండ మీద కూర్చొని, అదేదో ఉంటుంది కదా చెట్టు కింద రచ్చబండ, అక్కడ కూర్చుని ఆ వచ్చే వాళ్ళ గురించి, వెళ్ళే వాళ్ళ గురించి, జరుగుతున్న అన్యాయాల గురించి అయ్యో అయ్యో అని మీరు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. మీరు అదే రచ్చబండ దగ్గర కూర్చొని గట్టిగా మాట్లాడటం మొదలు పెడితే వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు 10 మంది ఆగి వింటారు. 10 ఇళ్లకు చేరుతుంది ఆ మెసేజ్. 10 ఇళ్లలో వాళ్ళు వింటే మీ వీధి బాగుపడుతుందండి. మీ పెద్ద మనిషి తరహా మీరు అట్లా ఉపయోగించుకోండి. ప్రతి ఊర్లోనూ ఒక రచ్చబండ ఉండనే ఉంటుంది. అది సిటీ అయినా కూడా చూడండి, ఒక జంక్షన్ అనేది ఉంటుంది. అక్కడ మీరు ఏర్పాటు చేసుకోండి. ఇది నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను. నాకు సాధ్యమైనంత వరకు నేను కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాను. నాకు వెళ్ళిన చోట నేను కూడా పబ్లిక్ స్పీకింగ్లో మాట్లాడుతూనే ఉన్నాను. అది పిల్లలు అవనివ్వండి, కాలేజ్ అవనివ్వండి, స్కూల్ అవనివ్వండి, అది ఎనీవేర్ నేను ఇవన్నీ అవేర్నెస్ తీసుకొస్తూనే ఉన్నాను. ఇంకా నాకు అవకాశం కలిగించండి, మీరు పిలవండి, నేను వచ్చైనా మాట్లాడతాను. కనీసం ఒక గ్రూప్గా వచ్చైనా మాట్లాడతాము. మా వంతుగా మేము మంచిని నేర్పాలనే చూస్తున్నాం. అది ఉపయోగించుకోండి, ఇలాంటివన్నీ ఉపయోగించుకోండి, మీరు చెయ్యండి. అంతేగాని ఇలా జరిగిందంట, అలా జరిగిందంట, అయ్యో అయ్యో మనం ఏం చేస్తాం ఇప్పుడు, మనం ఏమైనా చేయగలమా, వయసు అయిపోయింది. మీకు నోరిచ్చాడండి దేవుడు. ఆ రచ్చబండ మీద కూర్చుని 4 మాటలు ఇవే చెప్పండి. కనీసం ఆ వీధి బాగుపడుతుంది. ఆ బాధ్యతని నేర్పండి. సామాజిక బాధ్యత ఎవరికైతే ఉంటుందో ఆ సమాజం బాగుపడుతుంది. కనీసం ఆ వీధి బాగుపడుతుంది. మీ వీధిని మీరు బాగు చేసుకోండి. బాధ్యతను తీసుకొచ్చినట్టయితే కనుక ఆ యువతలో కానీ, పెద్దవాళ్ళలో కూడా బాధ్యతలు ఉండవండి. తాగొచ్చి పెళ్ళాన్ని కొడతాడు కొడుకు ముందే, కూతురు ముందే. ముందు మీరు బాధ్యతగా ఉండండి. నేను ఇందాక చెప్పాను, మార్చాలి అనుకుంటే ముందు మనం మారాలి. సరి చేయాలంటే ముందు మనం సరవ్వాలి. అంతే కదా. నువ్వు అప్పుకి వెళ్లకుండా ఉండాలని ఎదుటోడికి చెప్పేటప్పుడు నువ్వు అప్పుకి వెళ్ళకు, నువ్వు అప్పు ఇవ్వకు. ఇలాంటివి మనం పాటిస్తే మనం చెప్పడానికి మనకు అర్హత అదే వస్తుందండి. కొంతమంది అంటారు కదా మేడం, మా పనులు చేసుకోవడానికి మాకు టైం ఉండట్లేదు, మేము సమాజాన్ని ఉద్ధరిస్తామని కొంతమంది మాట్లాడతారు. అక్కర్లేదు, జీవితకాలం మన పనులు అవ్వవు. అందులో 1 గంట సమాజం కోసం తీసుకోండి. సమాజం వద్దండి, మీ వీధి తీసుకోండి, మీ గల్లీ తీసుకోండి. అందులో మీ ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. మీ 4 పెద్ద మనుషులు ఆ వీధిని బాగు చేసుకోండి. అలా ప్రతి వీధిని మీ పెద్దలు 4 చేరి పిల్లకాయలకి అందరికి ఆ మాటలు చెప్తే, అమ్మ తాత ఏదో చెప్తున్నాడు మనం వినాలి, పెద్ద ఆయన అనే ఒక విలువ అనేది ఎంతో కొంత ఉంటుంది పెద్ద మనుషులకి అని వింటారు. బాధ్యతను తెలియజేయండి. అరే కొడుకా, నువ్వు ఇలా వెళ్తున్నావురా, నువ్వు వెళ్తున్నప్పుడు నీకు ఏదైనా అన్యాయం కనిపిస్తే పోలీసు వాళ్ళకి తెలియజేయరా? నువ్వు వెళ్ళి హీరోలాగా ఫైట్ చేయమని చెప్తలేము. నువ్వు నీకు ఒక ఫస్ట్ ఎయిడ్ చేయి.
తప్పు జరుగుతుంది అని అనిపించినప్పుడు యాక్సిడెంట్ మొన్న గుంటూరులో మనం చూసాం. నడివీధిలో ఒక అతనికి ఉరేసి చంపుతుంది భార్య. అందరూ వినోదం చూసుకుంటూ వెళ్ళారే. అంటే దానికి రీజనింగ్స్ మాకు చెప్పకండి. రీజనింగ్స్ వాట్ ఎవర్ ఇట్. ఆ హత్య జరుగుతుంది అక్కడ. ఆ హత్య జరిగితే అమ్మాయి జైలుకి వెళ్తుంది. పిల్ల జిల్లా ఉంటే అనాథలు అవుతారు. వాడు ఎటు చస్తాడు. ఆ ఫ్యామిలీని మీరు కాపాడాల్సినటువంటి కనీస బాధ్యత మీకు లేదా? అది మీరు వెంటనే 100కి కాల్ చేస్తే వస్తారు. ఆమెను ఆపుతారు కదా ఆ క్రైమ్ నుంచి. క్రైమ్ని మీరు వాడు ఆ భార్యని, ఆ మనిషి చిత్తహింసలు పెడుతున్నాడు కాబట్టి అతను చనిపోవడమే కరెక్టు, చంపనీలే అనుకుని చూసుకుంటూ వెళ్ళిపోయారా మీరు? కానీ నెక్స్ట్ ఆవిడ భవిష్యత్తు ఏంటని మీరు ఆలోచించాలి. చుట్టాలు ఉన్నారు అందులో, ఆ వీధిని పోయే తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఆ అమ్మాయిని జైలు పాలు చేశారు కదా. అదేనా మీ బాధ్యత? మీ బాధ్యత ఫస్ట్ ఎయిడ్ ఏంటి తెలియచేయండి. త్రూ చట్టం చూసుకుంటుంది. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకుంటే అది ప్రయోజనం ఏమీ లేదు. ఆ కాసేపు తీరుతుంది, ఆనక వెళ్ళి జైల్లో కూర్చోవాలి. అదే మీరు చట్టానికి అప్పగిస్తే వాడికి శిక్ష పడుతుంది, మీ లైఫ్ సేవ్ అవుతుంది. మీరెందుకు చంపి నేరస్తులు అవ్వాలి అని నేను అడుగుతున్నా. కాబట్టి ఈ బాధ్యతను తెలియజేయండి ప్రతి ఒక్కడికి. ఒక నేరాన్ని చూసావు, ఒక అన్యాయాన్ని చూసావు, తెలియచేయి. వాళ్ళు చూసుకుంటారు. అది నీ బాధ్యత. బాధ్యత లేకపోబట్టే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి భార్యను సరిగ్గా చూసుకోలేకపోతున్నాడు. ఆ బంధాన్ని ఇద్దరు, అమ్మాయి అబ్బాయిని నేను అనట్లేదు, మీరు భార్య అన్నారు కాబట్టి నేను అబ్బాయిని తీసుకొచ్చాను ఇక్కడ. మరి ఆ అమ్మాయికి ఎంత మాత్రం బాధ్యత ఉంది? అమ్మాయికి కూడా బాధ్యత నేర్పండి. ఎంత అడ్వాన్స్ డేస్ వచ్చినా కూడా ఇప్పుడు పందిరి వేసి తాళి కట్టిస్తున్నారుగా పెళ్ళికి. కట్టించినప్పుడు దాని విలువేంటి? నీ బాధ్యత ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు భార్యగా ఎలా ఉండాలి? పెళ్ళికి ముందు నువ్వు తందనాలాడు, నీ ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకో, తర్వాత ఇద్దరికి ఇష్టమైనవి చేయండి. అతను అలా ఉండటానికి లేదు, ఈమె అలా ఉండటానికి వీల్లేదు. ఇద్దరూ కలిసి ఒక దారిలో వెళ్ళాలి. నీ దారి వదిలేయండి, ఒక దారిలో వెళ్ళండి. ఒక తల్లులు ఉంటారండి, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకమ్మా, నీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు, నీకు ఏం తినాలనిపిస్తే తిను, నీకు ఎలా ఉండాలంటే అలా అనిపిస్తే అలా ఉండు అని తల్లి నేర్పుతుంటే, పెళ్ళైన తర్వాత భర్తతో ఆమె ఒక భర్త మార్గంలో ఎలా వెళ్తుందండి? ఓకే, నో, భర్త మార్గంలో వెళ్ళొద్దు. అలాగే భర్త కూడా భార్య మార్గంలో వెళ్ళొద్దు. ఇద్దరు ఒక మార్గాన్ని తీసుకున్నారుగా, పెళ్ళి అనే మార్గం. మీరు ఆ పెళ్ళి అనే మార్గంలో ఎందుకు వెళ్ళటం లేదు? వివాహ బంధం అనే దాంట్లోకి ఎందుకు వెళ్ళట్లేదు? నువ్వు నీ దారిలో ఉంటున్నావు, నువ్వు నీ దారిలో ఉంటున్నావు. పెద్దవాళ్ళిద్దరూ ఏవో ఒక చిన్న చిన్న మనస్పర్ధలతోటే పెళ్ళిళ్ళు చేస్తున్నారు. వాళ్ళిద్దరు తలకాయలు పగలగొట్టుకోవడము, మీరేమో 3 రోజులకు 4 రోజులకు విడాకులు చేసుకుని వెళ్ళిపోవడమా? ఏంటి ఇది? బాధ్యత అంటారా? నేను బంధానికి విలువ అని కూడా నేను మాట్లాడటం లేదు, బాధ్యత అని అంటున్నా నేను. మీరు ప్రేమిస్తేనో లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ చేస్తేనో పెద్దవాళ్ళు ఇద్దరు ఇటిద్దరు ఇష్టం లేకపోయినా ఎలాగోలా స్టేజ్ వేసి ఆకాశం భూమి కలిపి పెళ్ళిళ్ళు చేస్తున్నారే, అది వాళ్ళ బాధ్యతగా అనుకుని చేశారు. మరి మీ బాధ్యత ఏంటి? మీరు లవ్ చేశామంటున్నారు, బాధ్యతగా చేశారా? బాధ్యతగా చేసినప్పుడు ఈ పెళ్లి మీరు వీళ్ళతో చేయించుకున్నప్పుడు, వాళ్ళు కూడా బాధ్యతగా చేసినప్పుడు, మీరు బాధ్యతగా ఆ బంధాన్ని ఆ మార్గంలో ఎందుకు కొనసాగించట్లేదు? పెళ్ళంటే 2 కుటుంబాల కలయిక, 2 కుటుంబాలు ఒక కుటుంబంగా కలిసి ఉండాలని. లేకపోతే వాళ్ళ ఇంటి పేరేదో వీళ్ళ ఇంటి పేరో వేరు, ఇద్దరూ కలిసి ఒక ఇంటి కిందకి ఒక ఇంటి పేరు కిందకి ఎందుకు వస్తున్నారు? ఒక కుటుంబంగా ఉండటానికే కదా. మరి అలాంటప్పుడు 2 కుటుంబాలు ఒకటి అవటం పక్కన పెట్టి మొత్తం అందరూ విడివిడిగా అయిపోతున్నారు, 2-4గా అయిపోతున్నారు. కారణం ఏంటి? బాధ్యత లేకపోవడం. నీకు వివాహం పట్ల బాధ్యత లేదు, భార్య పట్ల కానీ భర్త పట్ల కానీ బాధ్యత లేదు, తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేదు, చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అనేటువంటి కొంచెం ఇది కూడా లేదు. అది కూడా ఒక బాధ్యతే నేను అంటాను. నువ్వు ఈ పని చేస్తే పక్కింటి వాడు చేస్తాడు, వాడు చేయలేదు అంటాడు. మంచి చేస్తే వాడితో నన్ను పోల్చకంటాడు, చెడు చేస్తేనేమో వాడు చేయలేదా అని అంటాడు. ఎలా చేసినా కంపేర్. మనిషి 2 నాలుకలండి, గోడ మీద కూర్చుంటాడు ఇలాగా, వీలైతే ఇటు దూకుతాడు, లేకపోతే ఇటు దూకుతాడు. 2 నాలుకలతో మాట్లాడతాడు మనిషి, నైజమే అంతా. కాబట్టి బాధ్యత అనేది వెరీ ఇంపార్టెంట్. బాధ్యత ఉన్న ఏ వ్యక్తి కూడా ఒక చెడు పని కానీ ఒక చెడు మాట కానీ మాట్లాడు చేయడు. ఈ బాధ్యతని ఈ యూత్లో కలిగించినట్లయితే ఈ క్రైమ్స్ జరగవు. అమ్మాయిలకి కూడా నేను ఇదే చెప్పాను, ఒక చోట సెషన్లో మాట్లాడాను యూత్ తోటి. మీరు వెళ్తుంటే ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే మీ వంతు ఏదైనా చేయగలిగితే చేయండి. వెళ్ళి అందులో ఇరుక్కుని తలకాయ పగలు కొట్టించుకోమని నేను చెప్పట్లేదు. ఫస్ట్ ఎయిడ్ ఏం చేయొచ్చు? మీ బుర్రకి షార్ప్ చేయండి. అది ఎలా వస్తుందంటే విచక్షణతో వస్తుంది. మీరు 14-15 సంవత్సరాల వయసులోనే విచక్షణ కలిగి ఉండాలి. దానికి కారణం నేను ఇప్పుడు చెప్తున్నాను, పేరెంట్స్, స్కూల్లో టీచర్స్. మరి టీచర్స్ని కొడుతున్నారు,
టీచర్స్ మీదనే అటాక్ చేస్తున్నారు, తల్లిదండ్రుల మీద అటాక్ చేస్తున్నారు. వాళ్ళు భయపడి ఏమీ చెప్పట్లేదు. అప్పుడేం చేయాలి, కాళ్ళు ఇరక్కొట్టి 14-13 ఏళ్ల వయసులో కాళ్ళు ఇరక్కొడితే మూల పడే ఉంటారు. వాళ్ళకి ఇంకా అంత తెలివితేటలు అంత బాడీ రాదు కాబట్టి ఇరక్కొట్టి అప్పుడు చెప్పాలి నువ్వు ఇలాగే ఉండాలి అని. అప్పుడు వాళ్ళకి ఏమొస్తుందంటే మంచి చెడ్డ విచక్షణని అలవాటు చేయాలి. వాళ్ళకి చేస్తే వాళ్ళకి వస్తుంది. ఆ విచక్షణ ఎప్పుడైతే ఉందో ప్రతి మూమెంట్లోనూ ఆ విచక్షణతో ఆలోచిస్తారు. విచక్షణతో ఆలోచించి తీసుకునే నిర్ణయం ఎప్పుడు కూడా క్రైమ్ వైపు వెళ్ళదు. క్రైమ్స్ జరగవని నేను డంకా పదంగా చెప్పగలను. క్రైమ్ జరగదు. మనం అతి తెలివితోనో తెలివి తక్కువతనంతోనో లేకపోతే ఏమంటారు క్షణికావేశంలోనో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు ఫెయిల్, క్రైమ్ వైపే వెళ్తుంది, అది ఫెయిల్ అవుతాయి. కాబట్టి విచక్షణ కలిగి ఉండాలి. విచక్షణని వీళ్ళు కలిగించాలి, టీచర్స్ అనేవాళ్ళు, పేరెంట్స్ అనేవాళ్ళు. మళ్ళీ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి చెప్తున్నా, మళ్ళీ తిరిగి అన్ని వెనక్కే వెళ్తాయి. టీచర్ అనేవాడు బెత్తం తీసుకొని రెడీ అవుతాడు ఖచ్చితంగా. టీచర్స్ కొడితే టీచర్ మీద కేసు. టీచర్స్ తోలుడేలాగా కొట్టమని నేను చెప్పట్లేదు. మాస్టర్ గారి చేతిలో బెత్తం ఉంటేనే భయపడతాడు పిల్లాడు. కొట్టరు. ఎందుకు కొడతారు? వాళ్ళ మనుషులు గారా, మానవత్వం ఉండదా? కొడితే పసిబిడ్డ చర్మం మంట పుడుతుందని ఆయనకు తెలీదా? అది భయం అనేది ఉండాలండి. భయం దేంతో వస్తుంది? ఆ కర్ర చూపించినప్పుడే ఆ వయసులో. ఆ భయం నువ్వు 60 ఏళ్ళు వచ్చినా పోదు. చిన్నప్పుడు ఎప్పుడో చూసిన ఆ బెత్తం చూస్తే 60-70 ఏళ్ళు వచ్చిన నీకు భయం ఎందుకు కలగాలి? కానీ అప్పుడు కలిగిన భయం నీలో ఇంకా నీకు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఆ భయం ఉంటే ఎటువంటి పని చేయడు. ఆ భయాన్ని టీచర్ కలిగిస్తారు, మంచి విషయాలు నేర్పిస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా ఏది మంచి ఏది చెడ్డ అనేది తెలియజేస్తారు. అవన్నీ జరిగినట్టయితే ఇవాళ రోజున ఒక ఆడపిల్లకి అన్యాయం జరగదు. మీరు ఫస్ట్ ఎయిడ్గా మీరు ఎవరికైనా తెలియచేయాలి. మీ వయసుకి మీరు ఏం చేయలేకపోతే, ఒక అమ్మాయి అన్యాయం అవుతుంది చూస్తూ వెళ్ళిపోతారా? ఒక హత్య జరుగుతుంది చూస్తూ వెళ్ళిపోతారా? దానివల్లే కదా క్రైమ్స్ పెరుగుతున్నాయి. మన యూత్ అనేది మనం ఏదో ఒకటి చేయాలి, సమాజాన్ని రక్షించాలి. సమాజాన్ని రక్షించే బాధ్యత ఒక పోలీసులదే కాదు, ప్రతి ఒక్క సిటిజన్ది కూడా. అది మన బాధ్యత. ఇది గుర్తించిన నాడు ఒక ఆడపిల్లకే కాదు ఎవ్వరికీ కూడా రక్షణ లేదు కదండి. వాళ్ళ రోజున ఎవరికైనా రక్షణ ఉంటుంది. అప్పుడు ముఖ్యంగా ఈ ఆడపిల్లల్ని ఈ రకంగా నేను మొన్న చూశానండి. మిడ్నైట్ మాకు బాగా లేట్ అయితే ఒక దగ్గర ఆగాం, ఏదో ఇడ్లీ ఏదో తినడానికి. ఆగినప్పుడు 3 అబ్బాయిలు ఒక అమ్మాయి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలీదు, అక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు సిగరెట్ చేత్తో పట్టుకొని నుంచుంది అమ్మాయి. ఇంకో అబ్బాయి సిగరెట్ కాలుస్తున్నారు. ఇంకొక అతను వెలిగించి తీసుకొచ్చి ఆ అమ్మాయికి సిగరెట్ ఇట్లా పెట్టి వెలిగిస్తున్నాడు. అందులో నుంచి ఆ అమ్మాయి వెలిగించుకుంది. 3 సిగరెట్లు కాలుస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అసలు అమ్మాయిని? మళ్ళీ మా ముందే కారెక్కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు నలుగురు? అప్పుడు 11:30-12 కావస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు? ఆ అమ్మాయికి విచక్షణ ఉందా? నేను ఎక్కడ ఉన్నాను, ఎవరితో వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను, రేపేంటి, నెక్స్ట్ డే నేనేంటి ఆఫీస్కి వెళ్ళాలా లేకపోతే ఇంటికి వెళ్ళాలా, ఏదో ఉంటుంది కదా, నా పరిస్థితి ఏంటి అని విచక్షణ అమ్మాయికి ఉందా? సరే వెళ్ళారు, ఇష్టపూర్వకంగా వెళ్ళాం మేము మేజర్స్, వెళ్ళండి తగలపడండి. వెళ్ళినప్పుడు అక్కడ మీరు అవసరానికి ఇష్టం ఉండి వచ్చినా ఇష్టం లేకపోయి వచ్చినా మీరు అవసరానికి వెళ్ళారు కాబట్టి ఆ పని ఏదో చూసుకోండి, విడిపోండి. తేడా వస్తే అక్కడ ఆర్గ్యుమెంట్స్ నడుస్తాయి. ఆ 3 మగాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ 3 మధ్యన అసూయ ద్వేషాలు పుడతాయి ఈ అమ్మాయి మీద. క్రిమినల్గా తయారవుతుంది ఖచ్చితంగా. ఇంకా డీప్గా నేను చెప్పను, నిచాతి నిచంగా ఉంటాయన్నమాట ఆ మాటలు. ముందు నువ్వనో వెనక నేననో, నువ్వు ఇలాగనో నువ్వు అలాగనో, ఇది పొరపాటున ఒకరిని మెచ్చుకుంటే రెండో వాడికి కాలిపోతుంది. ఇలాంటి కక్షలు ద్వేషాలు రగలటానికి పుట్టడానికి అక్కడ ఆస్కారం ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? హత్యలకు దారితీస్తాయి అక్కడే. ఇప్పుడు ఆ అమ్మాయిని అలా రాయితో కొట్టడం ఎందుకు, అనుమానం లేకుండా కాల్చిపారేయటం ఎందుకు? మీరు ఏదో అవసరం తీర్చుకున్నారు, ఆ అమ్మాయిని అక్కడ దింపేయండి, వెళ్ళిపోండి. ఎలా వచ్చారో అలా దింపేసి వెళ్ళిపోండి. చంపేయడం ఎందుకు? ఇప్పుడు ఈ అమ్మాయిది కూడా తప్పే ఉంది అందులో. తప్పు ఒప్పు ఎవరిది అనేది పక్కన పెడితే అసలు చంపడం ఏంటని నేను అడుగుతున్నా. కాబట్టి ఈ చంపకండి, మీరు మీ రోగాన్ని వదిలించుకుని ఆ అమ్మాయిని పంపించేయండి. ఎందుకంటే ఏం చేయకండి. ఆమె చెడిపోయిందో బాగుపడుతుందో మీకు అనవసరం. తన బ్రతికేదో తను బ్రతుకుతుందో వదిలేయండి. చంపేయడం వల్ల మిగిలిన జీవితం ఏమైనా సేఫ్గా ఉందా? లేదు కదా. ఆ అమ్మాయి జీవితం ముగిసిపోయింది, మీరు వెళ్ళి జైల్లో కూర్చుంటారు. మీ తల్లిదండ్రులు మొహం చూపించుకోలేక సిగ్గుతో ఇంట్లోనే మగ్గిపోయే వాళ్ళు ఉంటారు, ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉంటారు, పెళ్ళిళ్ళు కావాల్సిన అక్క చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు ఎందుకు చేస్తున్నారు? కారణం బాధ్యత లేదు. ఇదంతా కూడా సమాజం కిందకే వస్తుంది. మన ఇల్లు అనేది పక్కన పెడితే ఇదంతా సమాజం కిందకే వస్తుంది.
సమాజం పట్ల మీకేం బాధ్యత ఉంది, మీరు బాధ్యతగా మెలగండి. బాధ్యతగా మెలగడానికి కావాల్సినట్టుగా నేను చెప్పినట్టు మీ వీధుల్ని మీరు బాగు చేసుకోండి. అప్పుడు ఇలా అయ్యో అయ్యో అనాల్సిన అవసరం చాలా తగ్గుతుందని నేను ఆశిస్తున్నాను. అంతే. థ్యాంక్ యూ. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.